షార్ట్ వీడియోలో అయితే డీటెయిల్గా చెప్పలేకపోయా కానీ ఇప్పుడైతే చాలా డీటెయిల్గా ఈ వీడియో అయితే చేస్తున్నాను, చూసేసేయండి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా. సో ఇవన్నీ కూడా దీంట్లో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న అవుట్ఫిట్స్ అనమాట. నేను అన్నీ కూడా ఆల్మోస్ట్ పోస్ట్ చేసేసాను. సో ఈ పార్టీకే మీరు అన్నీ చూసే ఉంటారు. దాని గురించి కాస్ట్ ఎంత అవుతుంది, స్టిచ్చింగ్ అండ్ మీకు ఏది ఏది నచ్చలేదు అనేది కూడా కామెంట్ అయితే చేసి చెప్పేసేయండి లాస్ట్లో. ఇంకా వీడియోని అయితే స్టార్ట్ చేసేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే దీంట్లో 7 అవుట్ఫిట్స్ అయితే చూపించబోతున్నాను అనమాట. ఒక్కొక్కటిగా అయితే చూసేద్దాము లేటే చేయకుండా. ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న చాలా ట్రెడిషనల్ అవుట్ఫిట్ అనే చెప్తాను నేనైతే, ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ కాంబినేషన్ అనేది ఎవర్ గ్రీన్గా నడుస్తూనే ఉంది కదా. పింక్ అండ్ గ్రీన్ అంటే అందరికీ ఇష్టం, నాకైతే చాలా 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 ఇష్టం. మా అమ్మకు ఒక శారీ ఉండేది, అప్పటి నుంచి నేను చాలా ఇష్టపడేదాన్ని ఈ కాంబినేషన్ని. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది అయితే ఒక ప్లెయిన్ జాకెట్ లాగా అయితే మేము స్టిచ్ చేసామన్నమాట బనారస్ క్లాత్ తోటి. ఇవన్నీ కూడా 1/2 మీటర్ 1 మీటర్ బ్లౌజ్ పీసెసే అనమాట, దాంతో అయితే స్టిచ్ చేసాం. అండ్ ఇక్కడైతే కట్స్ వస్తాయి కదా సైడ్కి, సో అలా అయితే పెట్టామన్నమాట. ఎందుకంటే వేసుకున్నప్పుడు బ్లౌజ్ అనేది అన్కంఫర్టబుల్గా ఉండకుండా ఉండేలాగా చిన్న హ్యాండ్స్ అయితే పెట్టేసి బ్యాక్ సైడ్ హుక్స్ లాగా అయితే పెట్టేసాం సింపుల్ గానే. దాని బాటమ్ అయితే ఇంత బాగుంది, జస్ట్ బికాస్ ఆఫ్ ద లేస్ మనకైతే ఇంత అట్రాక్టివ్ లుక్ అయితే వచ్చిందనమాట. సో ఈ కాంబినేషన్ అయితే బాగుంటుందని చెప్పాను కదా, అందుకని చెప్పి నా దగ్గర ఒక లేస్ ఉంటే అదైతే దీనికి యాడ్ చేశాను. అగైన్ ఇది కూడా పాటూరి పట్టు అంటారు కదా, దాంతో వచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట. దాని లోపలికి అయితే లైనింగ్ ఏమైతే వేస్తున్నామో అది బాడీ పార్ట్ కి కూడా వచ్చేసింది అనమాట. సో వెనకాల అయితే చిన్నగా టక్స్ వేసేసి అండ్ బ్యాక్ సైడ్ హుక్స్ అయితే కామన్ కదా, దీనికి ఒకటే పెట్టాము ఎందుకంటే లోపల సైడ్ వేసి ఉంచుతాం కాబట్టి ఇది కొంచెం అనీజీగా ఉండకుండా మాత్రమే కాటన్ అయితే యూజ్ చేస్తున్నాము, సింపుల్గా ఉండేలాగా. ఇది ఫ్లోయీ ఫ్యాబ్రికే కనుక ఏం పర్వాలేదు, కొంచెం ఐరన్ చేసుకుంటే ఈజీగా సెట్ అయిపోతుంది ఎప్పుడైనా. లేస్ వచ్చేసి కుందన్ లేస్ లాగా అయితే వచ్చింది కదా. సో ఇది ఓవరాల్ లుక్ అయితే నేను మీకు చూపించేస్తా, ఇలా అయితే ఉందనమాట. దీనికైతే మేము అరౌండ్ 500 అయితే ఛార్జ్ చేసాము విత్ లైనింగ్స్ అయితే వచ్చేసి 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ బేబీకి అయితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. కావాలనుకుంటే ఫిల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ బేబీ పొడుగ్గానే ఉండడం వల్ల మేమైతే ఫిల్ట్ ఏం యాడ్ చేయకుండా ఇలా స్టిచ్ చేసాం. ఇప్పుడైతే సెకండ్ అవుట్ఫిట్ చూసేద్దాము. ఇది కూడా అగైన్ పింకే కానీ ఒక డిఫరెంట్ కలర్ మిక్స్ ఉంటుంది అనమాట. ఇదైతే కొంచెం గోల్డ్ ఎక్కువగా కనిపిస్తుంది మనకి బయట నుంచి అయితే, ఫోటోలో ఇలా ఉంది కానీ నేను అప్పటికి ఫిల్టర్ యాడ్ చేయకుండా చూపిస్తున్నాను కదా మీకు ఎగ్జాక్ట్గా కనిపించాలి అని చెప్పి. ఇది వచ్చేసి పెప్లం టాప్ లాగా అయితే వచ్చిందనమాట. బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ అండ్ ముందు సైడ్ అయితే కొంచెమే నెక్స్ మారుస్తున్నాము. హ్యాండ్స్ చూసారు కదా, పఫ్ హ్యాండ్స్, చిన్న పఫ్ హ్యాండ్స్ పెట్టాం. అండ్ బ్యాక్ సైడ్ అయితే 3 హుక్ అయితే పెట్టామన్నమాట. బాటంలో పెప్లంకి ఎప్పుడైనా హుక్ అయితే యాడ్ చేయకూడదు, అది ఓపెన్లోనే ఉండాలి, అప్పుడే దానికి ఆ మోడల్ అనేది మనకి ఈజీగా కనిపిస్తుంది. అందుకని చెప్పేసి అయితే ఇలా స్టిచ్ చేసాము. లుక్ అయితే ఇలా వచ్చిందనమాట. దీనికైతే ఎక్కువగా మేము నెక్స్ అయితే చేంజ్ చేయట్లేదు, కొంచెంగా స్లైట్ డిఫరెన్స్ ఉండేలాగానే చేస్తున్నాం. ఎందుకంటే చిన్న పిల్లలకి కదా, కొంచెం షోల్డర్స్ జారిపోకుండా ఉండాలని చెప్పేసి పక్క నుంచి మా వాళ్ళు జోక్స్ అంతే వేస్తూ ఉంటారు. వీడియోస్ తీసేటప్పుడు భలే ఎంజాయ్ చేస్తాం. అండ్ బాటమ్ చూస్తున్నారు కదా ఎలా ఉందో, ఇలా అయితే గోల్డ్ కలర్ లోనే సెల్ఫ్ బార్డర్ అయితే 2 ఇంచెస్ లో వచ్చిందనమాట. సో దీనికి అగైన్ ఫిల్ట్ అయితే ఏమి యాడ్ చేయలేదు, కానీ లోపల అయితే కాటన్ లైనింగ్ సేమ్ కలర్ అయితే వేసేసాం, అదే బాడీకి కూడా వేసేసి మొత్తం లాక్ చేసేసాం అనమాట. బ్యాక్ సైడ్ యాజ్ యూజువల్ దీనికి కూడా హుక్కే పెట్టేసాము. ఎందుకు అన్నిటికీ హుక్స్ పెడుతున్నాం అని చెప్పేసి నేనైతే రీజన్ కూడా లాస్ట్ లో చెప్తాను, స్కిప్ అయితే చేయకుండా చూసేసేయండి. ఇది కూడా 1 మీటర్ క్లాత్ అయితే వచ్చిందనమాట. దాంతో పాటుగా అయితే సెట్ అయిపోయింది, మొత్తం ప్లీట్స్ అయితే వేసేసాం కదా. సో ఎక్కడ క్లాత్ అనేది వేస్ట్ అయిపోకుండా స్టిచ్ చేసిన అవుట్ఫిట్స్ అనమాట ఇవన్నీ కూడా. సో దీనిపైకి అయితే ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చింది. ర్యాండమ్ గా ఇచ్చిన బ్లౌజ్ పీసెస్ అని చెప్పాను కదా, మేమే అటాచ్ చేసాం. ఈ కలర్ కి ఇది బాగుంటుంది, ఈ కలర్ కి ఇది బాగుంటుంది అని, కానీ అవుట్పుట్ మాత్రం వాళ్ళకి చాలా నచ్చింది. మా అన్నయ్య వాళ్ళ బేబీ కోసం అనమాట ఇవన్నీ స్టిచ్ చేసింది కూడా. ఇంకా చాలా మందికి స్టిచ్ చేసాము, ఆ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇప్పుడిప్పుడే మన ఛానల్కి అయితే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి అండ్ ఎక్కువ మెంబర్షిప్ అయితే పెరుగుతుంది కదా, అందుకని చెప్పేసి అయితే నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా కటింగ్ వీడియోస్ పోస్ట్ చేయలేదు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు, కానీ నాకు అస్సలు టైం ఉండట్లేదు. అండ్ టైం ఉన్నప్పుడు మాత్రం పక్కగా ఇప్పటి నుంచి పోస్ట్ చేస్తాను, ఎందుకంటే చూసేవాళ్ళు కూడా ఉండాలి కదా వీడియోస్ చేసేవాళ్ళు ఉన్నప్పుడు. సో ఇప్పుడు ఉన్నారు అనుకుంటున్నా, అందుకే చేస్తాను. సో ఇది వచ్చేసి థర్డ్ అవుట్ఫిట్ అనమాట. చూస్తున్నారు కదా, ఏదైతే ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్ కంచి పట్టు వచ్చింది కదా. సో దాంతో పాటుగా అయితే మేము బ్లౌజ్ కూడా పట్టు క్లాత్ అయితే తీసుకున్నాము, దాన్ని అయితే ఇలా స్టిచ్ చేసామన్నమాట. బుట్ట హ్యాండ్స్ వచ్చేసి దానికి కూడా బార్డర్ అయితే వచ్చింది. ముందు సైడ్ వీ నెక్ లాగా పెట్టేసి అయితే వీ నెక్ చుట్టూతా కూడా ప్యాచ్ లాగా అయితే వేసాము. దీనికి ఈ లుక్ బాగుంటుంది అని అనిపించింది, అందుకనే కొంచెం సింపుల్ గా ఉండేలాగా అండ్ అట్ ద సేమ్ టైం పట్టు ట్రెడిషనల్ ఫీల్స్ వచ్చేలాగా బుట్ట హ్యాండ్స్ అయితే పెట్టామన్నమాట. బాటమ్ గురించి అయితే చెప్పే తీరాలి, ఇది యాక్చువల్ గా పెళ్లి శారీలో వచ్చిన బ్లౌజ్ అనమాట. సో ఆ
బ్లౌజ్ని అయితే పీస్ వేస్టే అవ్వకుండా మొత్తానికి కూడా యూజ్ అయ్యేలాగా అయితే ఏమాత్రం కట్ చేయకుండా దాన్ని ఒక ఫెల్ట్ వేసేసి దాని లోపలికి కూడా సేమ్ లైనింగ్ వేసాం. ఇదైతే డబల్ షేడెడ్ అనమాట. సో అదే లైనింగ్ తీసుకొచ్చి మళ్ళీ అగైన్ పైన బాడీ కూడా వేసామన్నమాట. సో వెనకాల వచ్చేసి ఒక్కటే హుక్స్ పెట్టేసాము. సో ఇలా అయితే వచ్చింది ఈ అవుట్ఫిట్ అనేది. చాలా బాగా టర్న్ అవుట్ అయింది. మా చెల్లికి తను స్టిచ్ చేసిన వాటన్నిటిలో ఇది నచ్చింది. నాకైతే ఫస్ట్ వన్ నచ్చింది, గ్రీన్ అండ్ పింక్ ది. నాకు అసలు ఎప్పటికీ అది చాలా ఫేవరెట్ కాంబినేషన్. అండ్ ఈ కాంబినేషన్ కూడా బాగుంది కదా, నెమలి పింఛం కలర్ అంటారు కదా, నెమలి కంఠం కలర్ యాక్చువల్గా. సో అదే కలర్లో అయితే ఈ 2 కలర్స్ అయితే మిక్స్ అయ్యి వచ్చింది. ఇదైతే ఓవరాల్ లుక్ ఎలా ఉంది ఇది కూడా. నాకైతే చిన్నప్పుడు మా అమ్మ తన బ్లౌజ్ పీసెస్ లేదంటే శారీ చింపేసి ఇద్దరికి కుట్టడం ఇలా చేస్తూ ఉండేదన్నమాట. సో ఇద్దరికి రాగా కూడా ఇంకా మిగిలితే అప్పుడు ఆ క్లాత్ ని తను బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకునేది, ఏ మాత్రం వేస్ట్ కానికుండా. ఇప్పుడు మేము కూడా అదే చేస్తున్నాం. ఇది వచ్చేసి 2 బ్లౌజ్ పీసెస్ అనమాట. అగైన్ ఇది కూడా పట్టు క్లాత్, బ్లూ అండ్ గోల్డ్ షేడ్ లో అయితే వచ్చింది. సో దీనికి అయితే బార్డర్ ఉంటే అది తీసేసాం, ఎందుకు అది అస్సలు లుక్ రావట్లేదు అని చెప్పి ఆ బార్డర్లో కొంచెం పార్ట్ తీసేసి అయితే పైన చూస్తున్నారు కదా అలా అయితే వేసామన్నమాట చెస్ట్ పార్ట్ దగ్గర అయితే. సో ఇంకా నీట్గా కనిపిస్తుంది, కొంచెం ఎలిగెంట్గా ఉంటుంది అని చెప్పి ఇండో వెస్ట్రన్ లుక్ లాగా కూడా వచ్చింది ఇదైతే దీనివల్ల. అండ్ బ్యాక్ సైడ్ అయితే హుక్ అయితే పెట్టాము యాజ్ యూజువల్. ఇందాక ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా హుక్ ఎందుకు పెడుతున్నాము అని చెప్పి. ట్రెడిషనల్ వాటికి హుక్స్ పెడితే ఓకే, కానీ కొంచెం వెస్ట్రన్ వాటికి అయితే మనం జిప్సే యూజ్ చేస్తాం కదా. కానీ చిన్న పిల్లలు కదండి, వాళ్ళకి ఏ మాత్రం ఇచ్చింగ్ వచ్చినా లేదంటే జిప్ పెట్టేటప్పుడు స్కిన్ పట్టేసింది అనుకోండి ప్రాబ్లం అయిపోతుంది అండ్ ఫెయిల్ అయిపోతుంది. అందుకని చెప్పేసి ముందు నుంచే హుక్స్ అయితే పెడుతున్నాం. హుక్స్ ఒకటి పోయినా ఒకటి పెట్టేసుకోవచ్చు తర్వాత కూడా. ఇదైతే చాలా గేరా వచ్చిందనమాట. మేమైతే దీన్ని బగల్ అంటాం, చాలా మంచి బగల్లో అయితే వచ్చింది. అండ్ లైనింగ్ అయితే బ్లూ కలర్ కాటనే వేసేసామన్నమాట. ఇక ఇప్పుడు వచ్చేసి మన 5th అవుట్ఫిట్. ఈ అవుట్ఫిట్ అయితే సింపుల్గా ఉండాలి అని చెప్పి అంతా యూటిలైజ్ చేసి క్లాత్ అయితే స్టిచ్ చేసాము. సో ఇదైతే పైన కనకాంబరం కలర్ అంటే పీచ్ కలర్ అండ్ బాటంలో వచ్చేసి థిక్ రెడ్ కలర్ అయితే వచ్చింది. దానికి సెల్ఫ్ బార్డర్ కూడా వచ్చిందనమాట. అందుకని చెప్పి దాన్ని ఏ మాత్రం వేస్ట్ అవ్వనివ్వకుండా ఇలా అయితే స్టిచ్ చేసాము, బుజ్జి పొట్టి ఫ్రాక్ లాగా. సో ఆ పాపకి నాకు తెలిసి ఈ ఫ్రాక్ చాలా బాగుంటుంది అనిపించింది. మా దగ్గర అయితే దేనికి మెజర్మెంట్స్ లేవు, ఎందుకంటే పాప వాళ్ళు యుఎస్లో ఉంటారు. సో ఆ మెజర్మెంట్స్ లేకపోయినప్పటికీ మేమైతే యూనివర్సల్ మెజర్మెంట్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి అయితే ఇది స్టిచ్ చేసాం. అండ్ చిన్న బో లాగా అయితే పెట్టామన్నమాట, ఎందుకంటే బౌ ఉందంటే పిల్లలకి కూడా ఇష్టంగా ఉంటుంది కదా వేసుకోవడానికి అని చెప్పి. సో తర్వాత బ్యాక్ సైడ్ దీనికి కూడా అగైన్ హుక్సే పెట్టేసాము. అండ్ ఇదైతే స్లీవ్లెస్ ఫ్రాక్ లాగానే వేసుకునేలాగా అనమాట. ఎక్కడి వరకు వచ్చిందో అక్కడి వరకు అయితే స్టిచ్ చేసాం. లోపల కూడా సేమ్ పీచ్ కలర్దే లైనింగ్ అయితే వేసేసాం, కాటన్ లైనింగ్. సో ఇదైతే ఈ అవుట్ఫిట్ గురించి. ఇక 6th వన్ వచ్చేసి ఇదైతే ఇంకా చాలా సింపుల్ ఫ్రాక్, బట్ వేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. దీని అయితే జుబ్బా మోడల్ ఫ్రాక్స్ అంటారు కదా అవన్నమాట. అంటే థ్రెడ్స్ వస్తాయి, థ్రెడ్స్ అనేవి టై చేసుకోవాలి మనం మన షోల్డర్స్ దగ్గర అయితే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇది ఇలాగే మనకి చిన్నపిల్లలకైతే ఇలాగే కంఫర్ట్గా ఉందని చెప్తాను నేను. ఎందుకంటే షోల్డర్స్ మీద జారడం ఉండదు, ఇంకొకటి ఉండదు. వాళ్ళకి ఎంత కావాలో అంత సెట్ చేసేసి నాట్స్ అయితే వేసేసేయచ్చు. లోపల లైనింగ్ దీనికి కూడా అగైన్ కాటనే వేసామన్నమాట. సో దీనికి స్టిచ్ చేసినందుకు ఎంత తీసుకున్నాను అనేది కూడా నేను చెప్తాను లాస్ట్లో, అన్నిటికి ఎంతెంత తీసుకున్నాను అని చెప్పి. ఏం చెప్పట్లేదు, మిస్ అయిపోతున్నావు అన్నిట్లో అని అయితే అనుకోకండి, చూసేసేయండి. సో ఇప్పుడు వచ్చేసి 7th అవుట్ఫిట్. సో దీంట్లో మేమైతే నాకు అన్నిటికంటే నచ్చిన అవుట్ఫిట్స్ గ్రీన్ అని చెప్పాను కదా, తర్వాత అయితే ఇదే అనమాట. అసలు దీన్ని కంపేర్ కూడా చేయలేము మనం, ఎందుకంటే ఇది పిచ్ వై డిజైన్. సంక్రాంతి థీమ్ రావాలి అని అంటే ఆ థీమ్లో తీసుకున్న డ్రెస్సే ఇదనమాట. సంక్రాంతి కోసమే తీసుకున్నాము. మనకంటే ఇక్కడ అన్నీ దొరుకుతాయి, కానీ యూఎస్లో వాళ్ళకి అన్నీ ఒకసారి స్టిచ్ చేయించుకుంటారు కదా, అందుకని చెప్పేసి స్టిచ్ చేయించుకున్నారు అలాగా. బాడీ లంగా అయితే ఇదైతే మేము బాడీ మామూలుగా కాటన్ క్లాత్ వేస్తే అది బాడీ లాగానే ఉంటుంది, అది మామూలుగా వేయడానికి పనికిరాదు అని చెప్పేసి దీనికైతే ఇలాగా కింద క్లాత్లోనే కొంచెం మిగిలిచ్చి అయితే ఇలా యాడ్ చేసేసాము. పైన షోల్డర్ దగ్గర చూస్తున్నారు కదా, బెల్ట్ మోడల్ అయితే పెట్టాం. ఓన్లీ ఫ్రాక్ లాగా కూడా వేయచ్చు దీన్ని, వెస్ట్రన్ లాగా. అండ్ ట్రెడిషనల్గా కావాలంటే ఎలాగ టర్న్ అవుట్ అయింది ఇది అనేది కూడా చూసేసేయండి. ఇదైతే పిచ్ వై డిజైన్ అని చెప్పాను కదా, కింద మొత్తం కట్ వర్క్ అయితే వచ్చేసింది. దీంట్లోనే కొంచెం క్లాత్ అయితే సేవ్ చేసేసి దాన్నే టాప్ పార్ట్కి అయితే కుట్టడం జరిగింది. సో దీంట్లో కూడా మొత్తం 4 లేయర్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే ఉంది. ఏమేంటో నేనైతే చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కూడా ఇంత వెస్ట్రన్గా ఉన్నా కూడా దీనికి కూడా మేమైతే హుక్సే యూజ్ చేసామన్నమాట. నేను ఇందాక చెప్పాను కదా రీజన్ ఎందుకు అనేది, అది. అండ్ క్లాత్స్ ఫ్యాబ్రిక్స్ తీసుకునేటప్పుడు కూడా మేము చాలా చెక్ చేసి తీసుకుంటాం. కొంతమందికి అయితే ఇచ్చింగ్ వచ్చేస్తుంది, చిన్నపిల్లలకి ఎలర్జీ వచ్చేస్తే కొన్ని క్లాత్స్ తీసుకుంటే కలర్ పోయినా చాలు అసలు మనకి బాగుండవు అనమాట. సో 4 లేయర్స్ అని చెప్పాను కదా, ఒక లేయర్ వచ్చేసి పైన ఫ్యాబ్రిక్ పిచ్ వైది, తర్వాత క్రేప్ లైనింగ్, అండ్ 3rd వన్ వచ్చేసి
క్యాన్ని మంచిగా లాక్ చేసి కాటన్ తోటి, చిన్నపిల్లలు కదా గుచ్చుకోకుండడానికి అదొక 3rd లేయర్ వేసాం. అండ్ 4th లేయర్ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. సో ఇన్ని లేయర్స్ వేసాం కాబట్టి భలే బుట్టగా వచ్చింది. వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఇది పక్కాగా. పైన మాత్రం ఓన్లీ సింగిల్ లేయర్లో కొంచెం బ్రీతబుల్ ఉండేలాగా అయితే కాటన్ అయితే ప్రిఫర్ చేసామన్నమాట. సో మొత్తానికైతే ఇలా వచ్చింది లుక్. దీనిపైన టాప్ ఎలా ఉంది అనేది కూడా నేనైతే ఇప్పుడు చూపిస్తున్నాను, చూసేసేయండి. చిన్నపిల్లల డ్రెస్సెస్ అనుకుంటాం కానీ స్టిచ్ చేయడానికి చాలా చాలా ఇబ్బంది, కానీ అంత క్యూట్గా అడోరబుల్గా కనిపిస్తాయి. సో ఇంకా వాళ్ళు వేసుకుంటే ఇంకా కుట్టిగా ఉంటారు కదా, ఇంకా ముద్దుగా అనిపిస్తాయి. ఇది చూడండి అసలు పెప్లం టాప్ దీనిపైన, కానీ చిన్నపిల్లలకి ఒక 3 months బేబీస్కి అయితే ఇలాగే ఫ్రాక్ లాగా అయితే వేసేసేయచ్చు అనమాట. సో ఇక్కడ కట్ వర్క్ అయితే వచ్చింది దీనికి, దాన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా ఇంటర్నల్గా అయితే ప్లీటింగ్ అయితే చేసాము. సో దానివల్ల ఇంకా మంచి లుక్ వచ్చింది అనిపించింది నాకైతే. ఇందాక చెప్పాను కదా కొంచెం పార్ట్ సేవ్ చేసి దీనికి వేసామని చెప్పేసి, అలాగే పైన ఓన్లీ ఫ్రంట్ సైడ్ మాత్రం వచ్చింది. అండ్ మెగా స్లీవ్స్ బుజ్జిగా అయితే పెట్టేశాము. దీన్ని స్టిచ్ చేయడానికి మేము 750 రూపీస్ అయితే తీసుకున్నాము. ఎందుకంత అంటే 4 layers ఆఫ్ లైనింగ్ వస్తుంది. అండ్ పైన అయితే చెప్పాను కదా ఒక్కటే లైనింగ్ వేసినా కూడా చిన్న కుచ్చులు వేయడం ఈజ్ నాట్ అన్ ఈజీ మ్యాటర్. అండ్ లోపల కూడా మనకి ఖర్చు అనేది ఎక్కువగా పెడతాము, ఎందుకంటే చిన్నపిల్లలకి గుచ్చుకుంటుంది, అదొక రీజన్. అయితే గుచ్చుకోకుండా మొత్తం లాక్ చేసేసాం అనమాట ఎక్కడ కూడా. సో ఇలా లాక్ చేయడం వల్ల మనకి కొంచెం ఖర్చుతో పాటుగా గుచ్చుకోకుండా అయితే ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోండి, అది కూడా ఒక మంచి టిప్పే. సో వీటన్నిటిలో కూడా మీకు ఏది నచ్చింది ఏది నచ్చలేదు అనేది కామెంట్ చేయండి. అండ్ దేని డిజైన్ కావాలి మీకు, ఒకవేళ అంటే సింపుల్దే చూస్ చేసుకోండి ప్లీజ్ ఫస్ట్ అయితే. సో దాన్ని బట్టి అయితే నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను, అవి కూడా చూసేసేయచ్చు మీరు కూడా నేర్చుకోవచ్చు నాతో పాటు. ఇవైతే నేను చెప్పాను కదా నా కోడలు ఇద్దరికి అయితే తీసుకున్నాము క్లాత్స్. సో ఇంకొక బేబీకి కూడా ఎలా ఉంది, ఎలా స్టిచ్ చేసాం అనేది కూడా అది సెపరేట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను, అది కూడా చూసేసేయండి. దీని తర్వాత అది ఖచ్చితంగా పోస్ట్ చేస్తా. ఇప్పటి నుంచి అయితే వీక్లీ ఒక లాంగ్ వీడియో అయినా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే నాకు అసలు మానిటైజేషన్ అనేది ఆగిపోయింది అనమాట. దానికి రీజన్స్ కూడా ఏంటో అవి కూడా చెప్తాను నేనైతే. సో ఇన్ని డ్రెస్సెస్ అయితే చూపించేశాను కదా, అయిపోయింది. సో దీని కాస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. దేనికి ఎంత ఛార్జ్ చేస్తాము అండ్ ఎంత ఛార్జ్ చేయాలనేది మీకు కూడా ఐడియా కోసం నేను చెప్తున్నా. ఇది వచ్చేసి 500 విత్ లైనింగ్, ఇది కూడా 600 విత్ లైనింగ్, ఇది కూడా 600, ఇది వచ్చేసి 400. ఇంకా ఈ చిన్ని ఫ్రాక్ అయితే 300 అండ్ ఇది కూడా 300, ఇది వచ్చేసి 750. మీకైతే ఒక ఐడియా వచ్చింది అనుకుంటే. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే డూ సబ్స్క్రైబ్. బై.